ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మనం ఈరోజు చూస్తున్నాం కదా, చక్కగా నీళ్లు ఒక పంపు ద్వారా మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తాను నిర్దేశించినటువంటి సమయానుకూలంగా ఈరోజు ఈ యొక్క మన ఇక్కడ దృశ్యం చూస్తూ ఉంటే ఈ ఆనందం ఏతుందో మనకు ఉప్పొంగి వస్తూ ఉంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఈ యొక్క వెట్టన్ ట్రయల్ కోసము టోటల్గా ప్రిపరేషన్ చేయడం జరిగింది. దీనికోసము 17 నుంచి మేము అన్ని విధాలుగా ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఫాలో అవుతూ మరి ఈరోజు మొట్టమొదటి పంపును యూనిట్ నెంబర్ 1ను దిగ్విజయంగా అవుతుందో ట్రయల్ను పూర్తి చేసుకున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వారికి శుభాకాంక్షలు మాకు ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రత్యేకంగా మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చుకుంటూ గత వారం రోజుల నుంచి వెంకటేశ్వర మిరెట్టి బస్సులో మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క పంపును ఫస్ట్ పంపును మనం ఈ ట్రయల్ వెట్టని అయితే మనం చేస్తున్నామో అది సక్సెస్ఫుల్ చేయండి. అదే విషయాన్ని రాత్రి కూడా సార్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అది మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. మరి అదేవిధంగా మాకు పెంటారెడ్డి గారు మాకు ఉండడం కూడా మాకు నిజంగా అదృష్టం. వారి యొక్క సలహాల సూచనలు మేము పాటిస్తూ ఉంటూ ఏదైతే సివిల్ పక్షాన కావాల్సింది కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మరొకసారి ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అది కవర్ చేస్తారు. అలాగే సో డైరెక్టర్ ట్రాన్స్కో గారికి, మరి అదేవిధంగా మా పెంటారెడ్డి అడ్వైజర్ గారికి, జెన్కో పీపుల్ వారికి, సిసిడిఓ, మా చీఫ్ ఇంజనీర్ సిడిఓ, ఎందుకంటే సమయానికి మా డీజన్లు అందివ్వడము, అదేవిధంగా మా ఏజెంట్స్ కూడా చక్కటి వర్క్ చేశారు. వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బిహెచ్ఎల్ వాళ్ళు కూడా పంపులు మోటార్లు సప్లై చేశారు. వాళ్ళు కూడా చాలా సహకరించి పంపుల యొక్క ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఈ యొక్క ట్రయల్ రన్ వెట్టడి ఉందో దాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ఐఎన్క్యాడ్ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మా జై నుంచి మొదలుకొని మా ఈఎన్సీ వరకు ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, మా సాంకేతిక సిబ్బంది కాళేశ్వరం ప్రాజెక్టు మనందరికీ తెలుసు. ఏదైతే ఉందో మనకు 195 టీఎంసీ వాటర్ మనం తీసుకెళ్తాము. 2 టీఎంసీ పర్ డే ప్రకారంగా మనం తీసుకోవడానికి అన్ని విధాలుగా మనం అన్ని తయారు చేస్తున్నాము. సో ఇప్పుడు అంతా కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. మనం అందరం చూస్తున్నాం, వాటర్ కూడా చక్కగా వస్తున్నాయి. సో దాని అందరికీ కూడా మాకు సహకరించిన అందరికీ పేరున మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. మరి మీ అందరి సహకారము, అదేవిధంగా ప్రజల సహకారము, రైతుల సహకారము, మరి మా ముఖ్యంగా గవర్నమెంట్ సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారం చేత ఇది సాధ్యమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తం మనకు 7 పంపులు ఉన్నాయి. 1 పంపు పని చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 పంపులు కూడా సిద్ధం చేస్తున్నాం. సో ఖరీఫ్ అయ్యే వరకు 7 పంపులు కూడా సిద్ధం చేస్తాం. ప్రస్తుతానికి 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. ప్యాకేజ్ 6 నుంచి 7 వరకు అవుతుందో మే ఎండింగ్ వరకు మనకు ప్యాకేజ్ 7 పనులు పూర్తవుతాయి. మరి అదేవిధంగా మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ అక్కడ కూడా ట్రయల్ రన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.
కాళేశ్వర గంగ ఉప్పొంగింది. భగీరథ ప్రయత్నంలో మరో జలదృశ్యం సాక్షాత్కారమైంది. పనులు ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది. అత్యంత కీలకమైన 6వ ప్యాకేజీ నంది మేడారంలో భారీ మోటార్ వెట్ రన్ విజయవంతమైంది. సాంకేతిక ప్రయత్నాలన్నీ పూర్తి కావడంతో అధికారులు మొదటి మోటార్ వెట్ రన్ను నిర్వహించారు. నంది మేడారం సర్జిపూల్ నుంచి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ప్రత్యేక కార్యదర్శి స్మితా సబ్బర్వాల్, ఇతర అధికారులు, ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. అటు కాళేశ్వరం వెట్రన్ విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెట్రన్ సక్సెస్ చేసిన అధికారులను, ఇంజనీర్లను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.